అసలే గ్రామీణ ప్రాంతం, ఆపై పట్టింపులు ఎక్కువే. పైగా ఒకప్పటి ఫ్యాక్షన్ గ్రామం. అలాంటి ఫ్యాక్షన్ గ్రామంలోని గ్రామస్తులకే కాదు, ఎంతో మందికి ఓ దళితుడే ఆరాధ్య దైవం. ఫ్యాక్షన్ ఇలాఖాలో నిత్యం ప్రేమాభిమానాలు అందుకుంటున్నాడు ఆ దేవుడు. ఆ దేవాలయంలోని ఆముదం మందు కార్పొరేట్ వైద్యానికి సైతం దిగదుడిపే. పాము కరుచున్న వారికి ఇక్కడ కలికం వేస్తే నయమవుతుంది. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఇది ముమ్మాటికి నిజం. ఆ వైద్యం ఏమిటి? ఆసుపత్రిగా మారిన దళిత దేవాలయంపై ప్రైమ్9 ప్రత్యేక కథనం. ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, చుట్టూ ఎత్తైన కొండలు, కోనసీమ అందాలు తలపించే ఆ గ్రామం కడప జిల్లా లింగాల మండలంలో అంబకపల్లె. ఒకప్పుడు నిత్యం పగ ప్రతీకారాలతో రగిలిపోయేది. ఫ్యాక్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఈ గ్రామంలో 80% పైగా అగ్రకులాల కుటుంబాలు నివసిస్తున్నారు. ఆ గ్రామంలో దళిత దంపతులైన మారెమ్మ, మారెప్పల కుమారుడు సుబ్బయ్య చిన్నతనం నుంచి దుస్తులు ధరించేవాడు కాదు. 15 ఏళ్ల వయస్సొచ్చినా దిగంబరుడిగా తిరుగుతూ ఉండడంతో గ్రామంలో అగ్రకులస్తులు సుబ్బమ్మ తల్లి మారెమ్మను మందలించేవారు. దీంతో బట్టలు ధరిస్తేనే అన్నం పెడతానని చెప్పింది. అన్నం తినడం మానేశాడే కాని బట్టలు వేసుకునేందుకు నిరాకరించాడు. కానీ దుప్పటైతే వేసుకుంటానని చెప్పాడు. కడప జిల్లా లింగల్ తాలూకా లింగాల మండలం అంబపల్లి గ్రామంలో వెలసిన ఆవులయ్య స్వామి. అక్కడ ప్రతి విషపురుగు పుట్టినవారు ప్రతి ఒక్కరూ అక్కడ వస్తారు. వారికి ఒక సూది వేరు, మందు ఇయ్యరు. ఒక యాపాకు, కొబ్బరి, ఒక నిమ్మపండుతో ఆరోగ్యాన్ని నయమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆవుల స్వామి అంటే చాలా పవిత్రమైన దేవుడు. రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు, అంబకపల్లె గ్రామంలో ఆవుల స్వామి అనేది చాలా పవిత్రమైన దేవుడు. అక్కడ ప్రతి ఆదివారం అక్కడ పూజలు జరుగుతాయి. ఆదివారం కలికిమని ఒక నిమ్మపండుతో కళ్ళలో వేస్తారు. సర్వ వ్యాధులు, బాడీలో ఉండే వ్యాధులు, ఉడుకు రక్తం అనేది ఎంత అక్కడ ఆ కలికిమతోనే నయమవుతుంది. అప్పట్నుంచి దుప్పటి కప్పుకుని తిరుగుతూ ఉండేవాడు సుబ్బయ్య. తన తల్లి అన్నం పెట్టడం మానేసిన నాటి నుంచి అన్నం తినేవాడే కాదట, నీళ్లు తాగి జీవించేవాడట. 16వ ఏట నుంచి ఆవులను మేత కోసం అడవిలోకి తోలుకెళ్లేవాడు. అవి గడ్డి మేస్తుంటే సుబ్బయ్య శివాలయంలో గుహలో ధ్యానంలో ఉండేవాడు. వాన వస్తే అందరూ తడిచినా తాను మాత్రం తడిసేవాడు కాదు. దీంతో అందరూ ఆశ్చర్యపోయేవారు. ఆవులను తోలుకుని మేత కోసం అడవికి వెళ్లిన సుబ్బయ్యను పాము కరిచింది. పాము కరిచిందని పక్కనున్న పిల్లలు చెప్పినా అదేం చేస్తుందప్పా అని సమాధానం చెప్పి మౌనంగా ఉండిపోయాడు. దీంతో పిల్లలు భయపడి పరిగెత్తుకుంటూ వెళ్లి సుబ్బయ్య తల్లిదండ్రులకు పాము కరిచిన విషయం చెప్పారు. తల్లిదండ్రులు సుబ్బయ్యను చికిత్స కోసం దగ్గరలో పట్టణానికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అప్పుడే సుబ్బయ్య తన మందు విషయం బయటపెట్టాడు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల తాలూకా లింగాల మండలం అంబకపల్లె గ్రామంలో వెలిసిన అంబకపల్లె ఆవుల స్వామి. ఆయన మహిమలు చాలా ఉన్నాయి. ఎండకు తడిసేవాడు కాదు, ఎండకు ఎండేవాడు కాదు, వానకు తడిసేవాడు కాదు. అలాంటి మహిమలు ఎన్నో ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే హాస్పిటల్లో కూడా నయం కాని రోగాలు చాలా ఇక్కడ నయమవుతున్నాయి. ఆయన దగ్గర ఏమున్నాయంటే పాము, తేలు ఇలాంటి విషపురుగులు ఏవి గడిచినా కానీ అక్కడ సమురు పట్టిస్తే నయమవుతుంది. కడుపులోకి నిమ్మకాయ, వేపాకు, పచ్చి కొబ్బరి ఇవి ఇస్తూ ఉంటారు. ఆయన మహిమలు చాలా ఉన్నాయి. అందుకు హాస్పిటల్లో నయం కానివి కూడా ఇక్కడ నయం అవుతుంటాయి. అందుకు ఆయన నమ్మి ఇక్కడే కాదు, వైఎస్ఆర్ కడప జిల్లా వాళ్ళే కాదు, పక్క జిల్లా అనంతపురము, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా వస్తూ ఉంటారు. ఇది ఆయన మహత్యం. తల్లిదండ్రులు హైరాణ పడ్డం చూసి పాము కాటుకు వైద్యం మన దగ్గరే ఉందని చెప్పాడు సుబ్బయ్య. ఆ మాటలకు తల్లిదండ్రులు విస్మయానికి గురయ్యారు. గంగమ్మ గుడి వద్ద వేప చెట్టు నుంచి వేపాకు, నిమ్మపండు, ఆలయంలో కొట్టిన పచ్చి కొబ్బరి తినడంతో పాటు కళ్లకు నిమ్మరసం, మిరియాల పొడి రాసి పెడితే శరీరంలోకి ప్రవేశించిన విషం పోతుందని చెప్పాడు. అప్పటినుంచి ఎవరికైనా విషపురుగులు కరిస్తే తన చేతితో ఆముదం రాసి కలికం వేసేవాడు.
అలా ఆవుల కాపరిగా ఉన్న సుబ్బయ్య తన మందు మహత్యంతో ఆవుల స్వామిగా మారిపోయాడు. విషపురుగు కుడితే సుబ్బయ్య మందు వేసిన వెంటనే తగ్గిపోవడంతో ఈ విషయం ఈ నోట ఆ నోట పడి చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది. కడప జిల్లా పులివెందుల తాలూకా లింగాల మండలము అంబక్కపల్లె గ్రామంలో వెలిసిన ఆవుల స్వామి సన్నిధి యందు ఆయన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో పాము కానీ తేలు కానీ ఏదన్నా కుట్టినా కూడా హాస్పిటల్లో నయం కానీ జబ్బులు అంబక్కపల్లె గ్రామంలో వెలిసిన ఆవుల స్వామి దగ్గర చాలా నయం అవుతున్నాయి. కంటో కలికం కానీ కడుపులేకి వేపాకు బండారు పసుపు ఇవన్నీ అన్నీ కడుపులోకి ఇస్తారు కాబట్టి చాలా నయం అవుతున్నాయి. మహాత్మాగాంధీ తరహాలో ఒంటిపై ఒకే ఒక దుప్పటి కప్పుకుని చేతితో కర్రతో ఉంటూ వచ్చిన ఆవుల స్వామి జీవసమాధయ్యారు. ఆవుల స్వామి మహిమలు కళ్లారా చూసిన గ్రామస్తులు సమాధిపై దేవాలయం నిర్మించారు. ఆవుల స్వామి కుటుంబ సభ్యులైన దళితులే పూజారులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆ ఆలయంలో వెలిగించిన దీపపు చెమ్నీలో ఆముదం రాస్తూ విషపురుగులు కుట్టిన వారికి వైద్యం చేస్తూ వస్తున్నారు. దేవాలయ ప్రాంగణం ఆసుపత్రిగా మార్చి నిత్యం సేవలందిస్తున్నారు. వేపాకు ప్రసాదంగిస్తున్న ఆవుల స్వామి దేవాలయంలో కలికం వేస్తే ఎంతటి విషపురుగు కుట్టినా తగ్గిపోతుందని భక్తుల విశ్వాసం. రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో విషపురుగు కుట్టిన వారు ఇక్కడికి వస్తూ ఉంటారు. పూర్తిగా నయమయ్యే వరకు ఇక్కడే ఉండి వెళుతూ ఉంటారు. పాము కరిస్తే కార్పొరేట్ వైద్యశాలకు వెళ్లకుండా వస్తున్నారంటే స్వామి మహత్యమే కారణమంటున్నారు స్థానికులు. ఏది ఏమైనా నాటి ఆవుల స్వామి కలికం నేడు విషపురుగులు కాటేసిన వారికి వైద్యంగా మారి ఆ సమాధి వైద్యాలయంగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనిపిస్తోంది.